2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివినాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో యేసు ప్రభును నమ్ముకున్నాము అంటే సరిపోదు. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణలో మనము ఎదగాల. ఎదుగుట అనేది చాలా చాలా ప్రాముఖ్యము. సో నువ్వు నేను ఇప్పుడు రక్షణ పొందినాము అంటే క్రొత్త జన్మ పొందుకున్నాము అని అర్థం. యేసు ప్రభువును నమ్ముకున్నాను అంటే క్రొత్త జన్మ పొందుకున్నాను అని అర్థం. సో శారీరకంగా ఒక చిన్న పిల్లోడు పుట్టినాడు, లేకపోతే ఒక చిన్న పాప పుట్టింది అంటే పుట్టంగానే ఏమి అవుతారు అని అంటే దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ పిల్లలు ఎదుగుతారు. సో అదేవిధంగా నువ్వు నేను కూడా ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి మనము రావాలి. సో దానికి మనకు ఏమి అవసరము అంటే దేవుని వాక్యం అనేది చాలా చాలా మనకు అవసరం. సో ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. సో బలలో పాలు పొందకన్నా ముందు నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి అంటే ఇక్కడ మానుకోవాల్సిన విషయాలు 5 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన వచనంలో నేను కొన్ని పనులు మానేయాలనంట. బహుశా మరి అంతకు యేసు ప్రభువు నమ్ముకోకన్నా ముందు నేను అసలు పనులు చేసినానా చెయ్యలేదా అనవసరం. ఒకవేళ చేసినా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మానుకోవాలి. మనం మానుకోవాల్సిన విషయాలు 5 విషయాలు ఉన్నాయి అక్కడ. చూడండి ఏమున్నాయంటే సమస్తమైన దుష్టత్వము, దుష్టత్వము, దుష్టులతో స్నేహము, లేకపోతే దుష్ట ప్రజలతోని సహవాసము. ఏం చేయాలి అని అంటే నా లోపల నుండి మానుకోవాలి. ఈ బల్లలో పాలు పొందే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఇవే. నా లోపల దుష్టత్వం ఉంది, నా లోపల మూర్ఖత్వం ఉంది, నా లోపల క్రూరత్వం ఉంది, నా లోపల రోషం ఉంది, ఆవేశం ఉంది, పౌరుషం ఉంది అని అంటే నేను ఏం చెయ్యాలి అని అంటే వాటిని మానుకోండి అని అంటున్నాడు దేవుడు. చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. సో రక్షణలో ఎదుగుతున్నాను అనే దానికి సూచన ఏంటి అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు కానీ, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ ఇప్పుడు మానుకోండి అని దేవుడు చెప్తే నేను వాటిని మానుకుంటున్నాను అని అంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని అర్థం. సో ఆత్మీయంగా ఎదగడానికి ఒకటి నాకు వాక్యం అనేది అవసరం. రెండవది దేవుని మందిరం అనేది ఖచ్చితంగా అవసరం, చాలా అవసరం దేవుని మందిరం. సో దేవుని మందిరాన్ని మనము ఒక దవాఖానతో పోల్చవచ్చు. దేవుని మందిరాన్ని మనము దవాఖానతోని పోల్చవచ్చు. మరి దీన్ని దవాఖానతో పోల్చుకున్నాము అని అంటే మనమందరము డాక్టర్లమేనా అని అనడానికి వీల్లేదు. మనమంతా డాక్టర్లం కాదు, మనమంతా పేషెంట్లం. యేసు ప్రభు డాక్టర్. ఇప్పుడు 5 విషయాలు చూసినాం కదా, అక్కడ ఏమున్నాయో చూడండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. దుష్టత్వము, అసూయ, వేషధారణ, కపటము, దాని తర్వాత దూషణ మాటలు, ఇవన్నీ మానుకోనికి ఏదైనా మందు ఉందా? ఏదైనా టానిక్ ఉందా? ఏదైనా ఇంజెక్షన్ ఉందా? ఏదైనా సెలైన్ ఉందా? ఏదైనా మందిస్తే నా లోపల దుష్టత్వం పోతుందా అని అంటే అవి పోవు. అందుకే దేవుని మందిరాన్ని మనము ఒక దవాఖానతో పోల్చినాం. ఇక్కడ ఈ యొక్క అలవాట్లన్నిటినీ పోగొట్టడం ఈ లోక సంబంధమైన డాక్టర్ల వల్ల అసలు కానే కాదు, కేవలం యేసు ప్రభు వల్లనే అవుతుంది. యేసు రక్తంలో ఆ యొక్క శక్తి అనేది ఉంది. నా లోపల క్రూరత్వం ఉన్నా, నా లోపల మూర్ఖత్వం ఉన్నా, నా లోపల దుష్టత్వం ఉన్నా, వీటన్నిటినీ ఏమి అంటే మానేసే శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో ఉంది. ఆ రక్తం అనేది మనల్ని వీటిని మనతోని మానేపిస్తుంది. సో
కాబట్టి ఇందులో పాలు పొందుతున్న వ్యక్తికి దుష్టత్వం అనేది ఉండకూడదు. అంటే కేవలం ఆదివారం రోజు మీకు వస్తున్నాం కదా, ఆదివారం రోజు మాత్రమే నాకు దుష్టత్వం ఉండకపోతే అయిపోతుంది, మిగతా రోజులంతా నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని కూడా కాదు. మాకు అట్లాగానే కాదు. ప్రతిరోజు నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరి మధ్యలో ఉన్నా సరే, మన లోపల దుష్టత్వం అనేది అసలు ఉండనే ఉండకూడదు. సో ఇప్పుడు దవాఖానకి అందరూ పేషెంట్లే పోతారు, అందరూ రోగాలున్నోళ్ళే దవాఖానకు పోతారు. సో అదేవిధంగా ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నేను రోగిని, ఆత్మీయ రోగాలు నా లోపల చాలా ఉన్నాయి, ఈ రోగాలని నువ్వే స్వస్థపరచు, నేను మానుకుంటా, దయచేసి నాకు సహాయం చేయి అని దేవునికి తీర్మానం తీసుకొని మనం ఇందులో పాల్పంపులు పొందాలి. అంతేగాని నేను ఆదివారం రోజు ఒక్కరోజే మంచిగా ఉంటా, మిగతా రోజులంతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే దేవుడు మాత్రం ఊరుకోడు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అది ప్రభువు శరీరం కాదు, అది ప్రభువు రక్తం కాదు, నేను పాలు పంపులు పొందుతా ఏం కాదు అని అంటే నీకే శిక్షావిధి, గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఇవన్నిటినీ మానుకొనుట ఏమి అంటే మనము నేర్చుకోవాలా, దేవునికి అడగాల. ప్రభువా నా లోపల దుష్టత్వం ఉంది, నా లోపల కపటం ఉన్నది, నా లోపల వేషధారణ ఉన్నది, నా లోపల అసూయ ఉన్నది, దాని తర్వాత సమస్త దూషణ మాటలు, ఇవన్నీ నా లోపల ఉన్నాయి, దయచేసి వీటన్నిటినీ నా లోపల నుండి తొలగించు అని దేవునికి ఒక ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకొని ఇందులో పాల్పంపులు పొందాలి. సో రక్షణ విషయంలో ఎదగాల, నువ్వు నేను కూడా రక్షణ విషయంలో ఎదగాల. సో ఒక వ్యక్తి రక్షణ విషయంలో ఎదగకుండా అంటే రక్షణలో ఎదగకుండా అణచివేసేవి ఏంటి అని అంటే ఈ 5. జాగ్రత్తగా వినండి. నేను ఎదగకుండా నన్ను అణచివేసే ఏమై ఈ అసూయ, ఈ దుష్టత్వము, ఈ దూషణ మాటలు, ఈ వేషధారణ, ఇవన్నీ. వేషధారణ అంటే ఏషాలేసుడు అనమాట. ఈడ ఒక వేషం వేస్తాం, బయట ఒక వేషం వేస్తాం. ఆదివారం రోజు మంచిగా నేను తెల్ల ప్యాంటు తెల్లంగి వేసుకొని వస్తా, బయటికి పోయి మళ్ళీ వేరే చొక్కా వేస్తాను. వేషధారణ. నాటకాలు ఆడతాం, నాటకాలు ఆడేటోళ్ళని చూస్తాం, ఆ నాటకాలే మాకు మంచిగా ఉన్నాయి, వాళ్ళు మంచిగా నవ్విస్తున్నారు, అవే చూస్తాం, అవే చేస్తాం, అవే మంచిగా ఉన్నాయి. ఆ వేషధారణ నీకు నాకు ఉండకూడదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. వేషధారణ అంటే నాటకాలు ఆడేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళు, ఇంకా నువ్వు కూడా నాటకాలలో పాలే పొందకూడదు అసలు. సో నేను ఆత్మీయంగా ఎదగకుండా ఇవన్నీ ఏం చేస్తాయంటే అణచివేసేస్తాయి అన్నమాట. అందుకే వీటన్నిటినీ చేయిస్తే నేను ఆత్మీయంగా ఎదుగుతాను. కొన్ని వచనాలు చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఇప్పుడు గమనించండి. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. నేను ఎదగాలంటే నాకు కావాల్సింది దేవుని సన్నిధి. నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే నాకు ఖచ్చితంగా దేవుని మందిరం అనేది కావాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 2వ అధ్యాయము 26వ వచనం. ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు, ఇంకా ఎదగాల. రక్షణ విషయంలో మనము మామూలుగా ఎదగడం కాదు, ఇంకా ఎదగాల. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అనే మాట మనం చూసినాం. 2వ మాట ఏంటి అంటే బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుతున్నాడంట. ఇప్పుడు చూడండి 1 సమూయేలు 2:26 చదివినాం కదా.
2:26 అయిపోయింది. 3:20 మొదటి సమూయేలు 3:19 చదవండి. సారీ, 3వ అధ్యాయము 19వ వచనం. చాలు. 3:19లో ఏముందంటే సమూయేలు పెద్దవాడు కాగా. సో రక్షణలో మనము పెద్దవాళ్ళం కావాలి. అర్థమవుతుందా సార్ దేవుని వాక్యం? సమూయేలు ఎదిగినాడు దేవుని సన్నిధిలో, దాని తర్వాత ఇంకా ఎదిగినాడు, దాని తర్వాత పెద్దవాడు అయిపోయినాడంట. నేను పెద్దవాడిని అయిపోయినాను అంటే సూచన ఏంటి అంటే అదే వచనంలో ఉంది, యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు దేవుని సన్నిధి కావాలి. దాని తర్వాత దేవుని సన్నిధిలో ఇంకా చాలామంది ఉన్నారు ఆడ. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఎంత మంచిగా ఉన్నదో దేవుని వాక్యం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలు. ఇప్పుడు ఏలీ అనే వ్యక్తి మందిరంలోనే ఉన్నాడు, సమూయేలు అనే వ్యక్తి మందిరంలోనే ఉన్నాడు. దాని తర్వాత ఏలీ కుమారులు కూడా మందిరంలోనే ఉన్నారు, పాస్టర్ కుమారులు మందిరంలోనే ఉన్నారు. కానీ ఆ పాస్టర్ పిల్లలు ఎట్లున్నారంట? మిక్కిలి దుర్మార్గులు. ఇప్పుడు అందరూ ఒకే ప్లేస్లో ఉన్నారు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? మీకు తెలుసా దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏలీతోని మాట్లాడలేడు, అండ్ ఈ పాస్టర్ కొడుకులతోని కూడా దేవుడు మాట్లాడలేడు. ఎవరితోని మాట్లాడినాడు అంటే సమూయేలుతోని మాట్లాడాడు. ఎందుకు సమూయేలుతో మాట్లాడినాడు అంటే సమూయేలు ఎదుగుతున్నాడు. నువ్వు నేను కూడా ఎదుగుతూ ఉంటే, అంటే నేను ఎదుగుతున్నాను అనే దానికి సూచన ఏంటి అంటే నేను యెహోవా స్వరము వింటాను, యెహోవా నాతో మాట్లాడతాడు, యెహోవా స్వరాన్ని నేను లక్ష్య పెడతాను, యెహోవా స్వరం ఏందో నాకు గుర్తింపులోకి వస్తుంది, నేను గుర్తిస్తాను యెహోవా స్వరం ఏంది అనేది. అది నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి సూచన. సరే, ఇప్పుడు ఏలీ కుమారులు వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ముందు వచనాలు కనుక మీరు చదివినారు అనుకోండి, మీకు అర్థమవుతుంది. బలి నైవేద్యము అర్పించడానికి ఎవరైతే వస్తున్నారో ఆ ప్రజలకి ఈ యొక్క ఏలీ కుమారులు ఆటంకంగా ఉన్నారంట. ఆరాధన చేయడానికి దేవుని ప్రజలు మందిరానికి వస్తూ ఉంటే ఈ సేవకుని కుమారులు ఆటంకంగా ఉన్నారు. ఆ ప్రజలకి మందిరానికి రాబుదే అయితే లేదంట. అసలు ఏలీ కుమారులు ఉన్నారా, ఏం మందిరానికి పోతాం? ప్రజలు రానే రాకొచ్చారంట. ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు. ఏలీ కుమారులు ఎట్లున్నారు? మందిరంలోనే ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళ దుర్మార్గపు పనులన్నీ సమూయేలు చూస్తున్నాడా చూడలేడా? నేర్చుకున్నాడా నేర్చుకోలేడా? మరి ఇది చాలా ప్రాముఖ్యం. ఏలీ యొక్క కుమారులు దుర్మార్గులు, వాళ్ళ దుర్మార్గపు పనులన్నీ సమూయేలు చూస్తున్నాడు, కానీ నేర్చుకున్నాడా? రక్షణలో ఎదుగుతా అంటే సూచన ఇది. మీకు వాక్యం అర్థం కావాలి. నేను రక్షణలో ఎదుగుతున్నాను అనడానికి సూచన ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని, ఈ లోకంలో ఉన్న ఏమి అంటే పనికిమాలిన పనులన్నింటినీ, పనికిమాలిన కార్యకలాపాలని నా లోపలికి నేను రానివ్వను. చూసి చూడనట్టు వదిలేస్తామంటే అవి పనికిమాలినవి. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, కానీ ఆ ఏలీ కుమారుల యొక్క కార్యకలాపాలు ఈయన నేర్చుకోలేడు. సమూయేలు లోపలికి దుష్టత్వం కానీ, మూర్ఖత్వం కానీ, అసహ్యమైన పనులు ఏవి కూడా ఆయన రానివ్వలేడు. బాలుడు. సో ఒక వ్యక్తి రక్షణలో ఎదుగుతున్నాడు అంటే ఒకటి దేవుని స్వరము వింటాడు, రెండవది దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు, మూడవది దుష్టత్వానికి దూరంగా ఉంటాడు. ఆయన లోపలికి దుష్టత్వాన్ని అసలు రానివ్వడు. ఫిబ్రవరి 11వ అధ్యాయం. అప్పుడు ఒక వ్యక్తి పెద్దోడు అయిపోయినాడు. ఫిబ్రవరి 11వ అధ్యాయము, లేకపోతే మొదటి సమూయేలు 3:20 చదవండి.
కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినది. చాలు స్థిరపడెను. సో రక్షణ పొందిన నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి అంటే, ఒకటి ఎదగాల, రెండోది ఇంకా ఎదగాల, మూడోది పెద్దవారము కావాలి. రక్షణలో మనము పెద్దవాళ్ళం కావాలి. ఇప్పుడు చూడండి హెబ్రీ 11:24 ఆడ ఒక వ్యక్తి పెద్దోడు అయిందంట. ఏం చేసిండో చూడండి. ఒక వ్యక్తి రక్షణలో ఎదిగినాడు, పెద్దోడు అయినాడు అంటే దానికి సూచన ఏందో ఆడున్నది. హెబ్రీ 11:24 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైందంటమ్మా. విశ్వాసమును బట్టి ఒక వ్యక్తి రక్షణలో ఎదుగుతున్నాడు అంటే ఆ ఎదుగుదలతో పాటు ఆయన లోపల విశ్వాసం కూడా పెరుగుతుంది. జీవం గల దేవుని మీద ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆ విశ్వాసం అనేది తగ్గిపోదు. ఒక వ్యక్తి పెద్దవాడు అవుతున్నాడు, రక్షణలో ఎదుగుతున్నాడు అంటే దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటాడు. చదవండి బ్రదర్. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఆయన ఇష్టపడలేదు. కానీ చదువు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడు అవుతున్నాడు అని అంటే దానికి సూచన ఏంటి అంటే, ఈ లోకము ఇచ్చే ఏ ఉన్నతమైన స్థాయి అయినా సరే, ఏ పెద్ద పొజిషన్ అయినా సరే, ఇంకా ఈ లోకము నాకు ఎంత ఘనత ఇచ్చినా సరే, వాటన్నిటిని కూడా ఆ వ్యక్తి వదులుకుంటాడు. అర్థమవుతుందమ్మా దేవుని వాక్యం? సో మనము యేసు ప్రభువును నమ్ముకున్నాము అంటే ఆడితోని దేవుడు ఊకోడు. అది దేవునికి తృప్తి కలిగించదు. ఈడ మోషే, అసలు ఫరో తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అని అంటే మోషేనే కావాలి. ఈడ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేడంట. వద్దు, ఐగుప్తు ధనము కూడా నాకొద్దు, ఐగుప్తు జ్ఞానం కూడా నాకొద్దు, ఐగుప్తు విద్యలు నాకొద్దు, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం నాకొద్దు, ఐగుప్తు ఇచ్చే ఆ యొక్క ఉన్నతమైన స్థాయి నాకొద్దు, ఏది వద్దు. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని కూడా కాను. నా దేవుని ప్రజలతోని నేను శ్రమ అనుభవిస్తా. నా దేవుని ప్రజలు కన్నీరు కారిస్తే వాళ్ళతో పాటు నేను కూడా కన్నీళ్లు కారుస్తా. నా యొక్క దేవుని ప్రజలు తింటే వాళ్ళతో పాటు నేను కూడా తింటా. నా దేవుని ప్రజలు ఉపవాసం ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఉపవాసమే ఉంటా. నా దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తే వాళ్ళతో పాటు నేను కూడా శ్రమ అనుభవిస్తాను. సహవాసము. ఏమమ్మా? దేవుని ప్రజలు అంటే ఎవరు? సహవాసము. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగడానికి ఇవన్నీ అవసరం. ఒకటి దేవుని వాక్యం అవసరం, రెండోది దేవుని మందిరం అవసరం, మూడోది పరిశుద్ధుల సహవాసం అనేది అవసరం. సో ఇవన్నీ కూడా మనము ఆత్మీయంగా ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందుకే దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరించేది ఏంటి అంటే, దయచేసి దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకండి. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రండి. మీకు వీలైనప్పుడల్లా అన్ని కూడికలకు అటెండ్ అవ్వడానికి మీరు వీలు చూసుకోండి. సో కాబట్టి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు అని అంటే, ఇంకా పెద్దవాడు అయ్యేసరికి ఆయన లోపల ఎంత విశ్వాసం వచ్చేస్తుంది అని అంటే, ఇంకా ఆయనకు ఉన్నవన్నీ కూడా ఆయన వదిలేసుకుంటాడు అనమాట. ఇంకా ఇవన్నీ ఏమొద్దు, నాకు నా దేవుడు నాతో ఉంటే చాలు, ఆ దేవుడే నాకు సర్వం, ఆ దేవుడే నాకు సమస్తం. మనం పొద్దుగల్లా చూసినాం, దావీదుకి ఏమీ తక్కువ లేదు. అసలు ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయనకు అమ్మ నాయన ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయననే పెద్ద రాజు. అసలు రాజు అయిన తర్వాతనే ఇంకా అబ్షలోం ఆయన మీద పగబట్టాడు. మా నాయనని చంపేస్తే నేనే ఆ సింహాసనం మీద కూర్చుంటా. వెండి బంగారము, ఐశ్వర్యము, ధనము, జ్ఞానము, పొలాలు, భూములు ఏమీ తక్కువ లేవు. అయినా సరే అవన్నిటినీ ఆయన విసర్జించేసి
నేను బ్రతికి ఉంటే చాలు, బతికున్నన్ని రోజులు నా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటా, నా దేవుణ్ణి స్మరించుకుంటూనే ఉంటా అని అవన్నీ వాళ్ళు వదిలిపెట్టేసినారు. కాబట్టి మీకున్న ఆస్తుపాస్తులు అన్నీ కూడా వదిలేసుకోండి అని మేము చెప్పాం. కానీ ఫస్ట్లో చూసినాం కదా, 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివినాం కదా, గా 5 విషయాలు వదిలిపెట్టేడు చాలు. గా 5 విషయాలు వదిలిపెట్టేసిండ్రంటే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా హెచ్చిస్తాడు ఆయన. ఇంకొకసారి చదువుతాం అదే మాట. ఆ మాట చాలా మంచి మాట అది. 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి సమూయేలు ఏ విధంగా అయితే తన లోపలికి అపవిత్రత రానియలేదో, నేను కూడా అదే విధంగా ఈ లోకంలోనే మనం ఉంటాం. చాలా సంగతులు చూస్తాం, చాలా సంగతులు వింటాం, ఎన్నో సంగతులు మన లోపలికి వస్తాయి. ఎక్కువ మట్టుకు ఈ చూచుట ద్వారానే మనము అపవిత్రం అనేది అయిపోతాం. సో కాబట్టి చాలా ఆ లోకంలో ఉన్న అపవిత్రతని మన లోపలికి రానివ్వద్దు. సో ఓడ ఉన్నది, ఓడ నీళ్ళ మీద నడుస్తుంది, నీళ్ళ మీద నడిచినంతసేపు మంచిగానే ఉంటుంది. ఆ నీళ్ళు దాని లోపలికి వస్తే ఏమమ్మా, నీళ్ళ మీద ఓడ ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది. ఆ ఓడలోకి నీళ్ళు వస్తే దిస్ వరల్డ్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. ఈ లోకంలో ఉన్న ఏ అపవిత్రత అయినా సరే, ఏ కార్యకలాపాలైనా సరే, అవన్నిటినీ మన లోపలికి అసలు రానియవాడు. ఈ మధ్యకాలంలోనే ఒక పెళ్లికి చూసినాం మేము. ఆ పెళ్లిలో ఏం చేసినారంటే ఆ క్షణాల్లో పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్ పెళ్ళే, మళ్ళా మన ఎప్పుడో లేదు. సో వాళ్ళు చేసిన పని ఏంటి అంటే తాలిబొట్టు కూడా కట్టించిండ్రు అనమాట. అరే తాలిబొట్టు కట్టించుకున్నావు, మెట్టలు పెట్టించుకున్నావు, పెట్టుకుంటే పెట్టుకో. ఆ కెమెరామ్యాన్ ఏమన్నాడంటే, మీరు బైబుల్ దిగుండి, ఆ తాలిబొట్టును బైబుల్లో పెట్టుండి, నేను ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా అన్నాయి. ఏమో ఆ తాలిబొట్టు అంట బైబుల్లో పెడతాడంట ఆయన. బైబుల్లో పెట్టి నేను ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా అని ఏం చేసినాడంటే బైబుల్లో పెట్టించినాడు. వాళ్ళు కెమెరామెన్ ఎటు చెప్పినా అట్లా చేసారు వాళ్ళు కూడా, మేము చూసినాం. సో కాబట్టి ఈ లోకంలో ఏం చేస్తారు అంటే వాళ్ళు వాక్యానికి విరుద్ధమైన పనులు చాలా చేస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న ఏ అపవిత్రత అయినా సరే మన లోపలికి మనము రానియకూడదు. సమూయేలు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఆయన ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు. నేను ఆ సమూయేలు చేసిన పని ఒక్కటే, ఆయన పని ఏందో ఆయన చూసుకున్నాడు, ఆయన పిలుపు ఏందో ఆయన చూసుకున్నాడు, ఆయన పరిచర్య ఏందో ఆయన చూసుకున్నాడు. కానీ వాళ్ళతో పాటు కలిసి నేను ఆడుకోవాలి, వాళ్ళ పనులు నేను నేర్చుకోవాలి అనేది ఆయన పని కానే కాదని తెలుసుకున్నాడు. నువ్వు నేను కూడా అదే చేయాలా. లోకంలో లోకస్తులతో పాటు కలిసి వాళ్ళతో పాటు కూర్చుంటా, వాళ్ళతో పాటు కలిసి మాట్లాడతా, వాళ్ళతో పాటే కలిసిపోతా, వాళ్ళతో పాటే ఉంటా అనంటే నువ్వు వాళ్ళతో పాటు మాట కలిపి ఏమవుతుందంటే నీ మాట వాళ్ళ మాట ఒకటైపోతుంది. ఆడ నేర్చుకున్న మాటలు గీడ చెప్తావు, ఆడ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ప్రవర్తన ఈడ ప్రవర్తిస్తావు. చాలా చాలా జాగ్రత్తగా నువ్వు నేను. సో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు చాలా గొప్పవిగా ఉన్నాయి, చాలా ఉన్నతమైనవిగా ఉన్నాయి. సో మోషే అయితే సమస్తాన్ని వదులుకున్నాడంట. ఆయన అసలు ఎట్లా వదులుకోబుద్దయిందో ఈ రోజులలో విశ్వాసులకి వదులుకోమంటే చాలా కష్టమైపోతుంది. అరే నీ దుష్టత్వాన్ని వదులుకోరా, నీ మూర్ఖత్వాన్ని వదులుకోరా, ఆ చెడు అలవాట్లను వదులుకోరా అంటే నువ్వు చెప్పిందేదో చెప్పు పో, అంతేగాని బలవంతం చెయ్యకు. సో కాబట్టి ఈ బలలో పాలు పంపులు పొందే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, ఇట్లా వాక్యం చెప్పిన తర్వాత నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. ప్రభువా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా, ఆత్మీయంగా మరి సమూయేలు ఏ విధంగా అయితే ఇంకా ఎదిగినాడో నేను కూడా ఇంకా ఎదుగుతున్నానా లేదా,
దాని తర్వాత సమూయేలు పెద్దవాడైనాడంట. నేను కూడా పెద్దవాడిని అవుతున్నానా లేదా? దాని తర్వాత సమూయేలు స్థిరపడ్డాడు. ఒక్కసారి మనం కనుక స్థిరపడ్డామనుకోండి, ఇంకా మన పని ఏందో మనకు తెలిసిపోతుంది, మన పరిచర్య ఏందో మనకు తెలిసిపోతుంది. అదే పని మనం చేస్తాం, కానీ ఇంకా వేరే పని ఏది అసలు చేయనే చెయ్యం. నేను హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉన్నా. ఆ 2 సంవత్సరాలు నేను చదువుకుంటున్నా ఆడ. ఆ హెబ్రోన్కి ఎదురుగానే ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక్కనే ఉన్నా నేను. నాకు 3 జాగాలు తెలుసు. ఒకటి హెబ్రోను, రెండోది రూము, మూడోది కాలేజ్. ఈ మూడు జాగాలు తప్ప వేరే జాగాకి అసలు నేను పోలేదు. కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా రిలీజ్ సినిమాలకే పోతుండే. హెబ్రోన్ చుట్టుపక్కల అన్ని సినిమా థియేటర్లే ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు, అన్ని సినిమా థియేటర్లే ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా వాటి వైపు నేను చూడలేదు, అక్కడ వైపు వెళ్ళలేదు. చాలా చాలా దేవుడు వాక్యం అట్లా నేర్పించినాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాను నేను. నా ఆత్మీయ విషయం పట్ల నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. అసలు సెలవు వచ్చిందంటే అందరూ ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ అంతా కలిసి పిక్నిక్లు వేసుకున్నారు, టూర్లకు పోయినారు, షికార్లు ఓటనికి పోయినారు, అంతా బైక్ రైడింగ్ పోయినా మస్తు చేసి వాళ్ళు. నేను వాళ్ళతోని అసలు పోలేదు. నేను హెబ్రోన్ ఆఫీస్కి పోయినా, ప్రత్యేక కూడికలు ఎక్కడైనా ఉన్నాయా బ్రదర్ అని కనుక్కున్నా, ఆ యొక్క ప్రత్యేక కూడికలకు వెళ్ళిపోయినా. హెబ్రోన్ చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో మొత్తం 200 సంఘాలు ఉన్నాయి. ఆ 200 బ్రాంచ్ సంఘాలన్నిటికీ ఎక్కడ స్పెషల్ మీటింగ్స్ ఉంటే అక్కడికి పోయినా వాక్యం నేర్చుకున్నాను. ఈ వాక్యం కోసం నేను పరుగులు తీసిన. వాక్యం నేర్చుకోవాలి అని పరుగులు తీసినాను. కాబట్టి మన దృష్టి కూడా అట్లా ఉంటే దేవునికి చాలా సంతోషం. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ యొక్క దేవుణ్ణి సంతోషపెట్టిన వారిగా మనము ఉంటాం. సో కాబట్టి ఈ బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బల్ల నన్ను పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తుంది. ఈ బల్ల అనేది నా లోపల ఉన్న చెడుతనాన్ని తొలగిస్తుంది. ఈ బల్ల అనేది నన్ను ఆత్మీయంగా బలంగా చేస్తుంది. ఈ బల్ల అనేది ఏం చేస్తుందంటే, దేవునికి నచ్చని లక్షణాలు నా లోపల ఉంటే ఆ లక్షణాలన్నింటినీ కూడా అది తీసేస్తుంది. ఈ బల్ల అనేది నా లోపల మార్పు తీసుకొని వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన బల్ల ఇది. ఇందులో నేను ఆచార రీతిగా అలవాటు రీతిగా ఏం కాదులే అని అట్లనే పాలు పంపులు పొందడానికి వీలే లేదు. అసలు చాలామంది అవగాహన లేకుండానే ఇందులో పాలు పంపులు పొందుతూ ఉంటారు. కొద్దిమంది ఏమో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళేమో చెయ్యి ఎత్తండి అంటే ఆయన చేతికి అన్ని తాయితులే కట్టుకొని ఉంటాడు. ఎర్ర తాయితు కట్టుకుంటాడు, పచ్చ తాయితు కట్టుకుంటాడు, నల్ల తాయితు కట్టుకుంటాడు. ఇంట చేయలేపాడు. ఎట్లా ఇవ్వాలి మంచి వాళ్ళు చేయలేపిండి, ఇచ్చేయండి అని చెప్పేసినాడు. ఇచ్చేయండి ఏం కాదు, అట్లా చేయొద్దండి. అవగాహన లేకుండా మీరు అందులో పాలు పంపులు పొందలేకపోతే లాస్ట్ అయిపోయే ముంగల వస్తారు, చెయ్యెత్తుండి అంటే అదేదో ప్రసాదం అనుకుంటారు. అది తీసుకుంటే నాకు మంచి ఉద్యోగం అన్న వస్తుంది, అందులో పాలు పంపులు పొందితే నా వ్యాపారం అన్న మంచిగా నడుస్తుంది, నాకు ఆరోగ్యం మంచిగా అవుతుందేమో అనుకొని అందులో పాలు పంపులు పొందుతూ ఉంటారు అవగాహన లేక. సో దయచేసి అట్లా చేయొద్దండి. ఇది ప్రభు బల్ల అని వివేచింపక తిని త్రాగితే తనకు శిక్షావిధి కలుగుటకే, నీకే శిక్షావిధి. దాని తర్వాత వచనంలో 1 కొరింథీ 11:30లో ఏం రాయబడ్డదంటే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, ఆత్మీయంగా బలహీనులు. అనేకులు ఏమి అంటే ఆత్మీయంగా బలహీనులు అండ్ ఆత్మీయంగా రోగులు. ఆత్మీయ రోగాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఈ దుష్టత్వము, మూర్ఖత్వము, క్రూరత్వము, అసూయ, కుళ్ళు, కుతంత్రము, దూషణ మాటలు, వేషధారణ, కపటము, ఇవన్నీ ఇంకా ఎక్కువైతాయి. ఇవే ఆత్మీయ రోగాలంటే. ఇందులో నేను సరిగ్గా పాలు పంపులు ఉండకపోతే, నాకు కోపం వస్తే నేను ఎట్లా ప్రవర్తిస్తానో నాకే తెలియదు, ఎటువంటి బూతులు మాటలు మాట్లాడుతానో నాకే తెలియదు. కోపం వచ్చిందంటే గతం బూతు వచ్చేస్తుంది నోట్లకెచ్చి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రించుచున్నారు. ఆత్మీయ నిద్రలోనికి జారుకున్న తర్వాత ఇంకా వాక్యం ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. మంచిగా వాక్యం ఏమి వినరు, అర్థం చేసుకొని చెయ్యెత్తుండి అనే మాట ఒక్కటే వినబడుతుంది. దానికి ఆ ఒక్క మాట వినబడుతుంది, ఇట్లా చెయ్యెత్తుతాడు, ఇట్లా తీసుకుంటాడు. చాలా చాలా ప్రమాదం. ఆత్మీయ నిద్రలోనికి జారుకున్న తర్వాత ఆత్మీయ విషయాలు మనకేం అర్థం కాదు. కాబట్టి 4 విషయాలు మనం చూసినాం. 1,
ఆత్మీయంగా ఎదుగుట. రెండవది ఆత్మీయంగా ఇంకా ఎదుగుట. దాని తర్వాత ఆత్మీయంగా పెద్దవారం అవ్వుట. నాలుగవది ఆత్మీయంగా స్థిరపడుట. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క